ZB9 న్యూస్ కి స్వాగతం. సామాన్య కుటుంబ నేపథ్యం గల మంతెన పుష్పలీలను స్వాతంత్ర అభ్యర్థి 36వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించాలని కోటగిరి పాపయ్య హామీ ఇచ్చారు. సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజల్ని కోరారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. 36వ డివిజన్ గాంధీనగర్, జైభీం నగర్ లో డివిజన్ ప్రజలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం డివిజన్ లో భారీ ర్యాలీ చేపడుతూ సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోదరులకు, అన్నలకు, తమ్ములకు మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ యొక్క బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్మునిగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ సింహం గుర్తుతోటి మీ దగ్గరికి వచ్చిన మీరందరూ కలిసి కూడా నాకు 11వ తారీఖు నాడు పోలింగ్ జరుగుతూ ఉన్నది. ఆ రోజు మీరందరూ కలిసి కూడా వచ్చి సింహం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు మీ వెనువెంబడే ఉండి మీకు పెద్దన్నగా మీ బస్తీలో ఏ సమస్యలున్నా మీ పనులన్నీ దగ్గరుండి మీకు సేవ చేస్తానని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఎల్బీ యూత్ లోపల ఎక్కడైతే సవరస్తలో ఉన్నటువంటి లైటు ఈ యొక్క ఎల్బీ యూత్ కానే కాకుండా బస్తీలో ఒక 5 పెద్ద లైట్లు వేపిస్తా, సీసీ కెమెరాలు పెట్టిస్తా. మీ అందరు కలిసి కూడా ఈ యొక్క రోడ్లు పోయేటువంటి వాళ్ళు, కింద ఉన్న ఇంటి వాళ్ళు పండుగ నాడు ముగ్గేసుకుంటే పైన వాళ్ళ నీళ్లు ఆ ముగ్గును తడిపేస్తా ఉన్నది, మాకు ఇబ్బంది అవుతుంది అని అంటా ఉన్నారు. తప్పకుండా ఆ వెడల్పు తక్కువ ఉన్నా కూడా చిన్నగా ఒక పైప్ లైన్ లాగా వేసి మీ ఇళ్లలో ఒకరి నీళ్ళు ఒకరికి రాకుండా కూడా చేస్తానని చెప్పని
నా సోదరిమణులకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీ కొడుకులు బిడ్డలు కానీ ఏదన్నా ఉద్యోగ విషయం లోపల నాతోటే అటువంటిది తప్పకుండా మీకు సాయం చేస్తా. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకును ఏదైతే ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే అటువంటి ఏమన్నా నిధులు కానీ స్కీములు కానీ మున్సిపాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అన్నిటికీ కూడా మీకు ఒక ఏజెంట్గా పాలేరుగా ఉండి నేను మీ సమస్యలు తీసుకుపోయి నేను పరిష్కారం చేస్తానని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఒర్రెపంటి ఉండి మనుషులకు సగము అన్నం తినేదానికి సగం బతుకుతా ఉన్నాము. నీళ్లు గాలి లేకుండా ఈ సృష్టి లేదు. అటువంటి ఒక గాలి పీల్చుకోవడానికి కూడా ఒర్రెపంటి ఉన్నటువంటి నా అన్న సోదరిమణులకు పీల్చుకునే గాలి కూడా లేదు. కాబట్టి ఆ ఒర్రెపంటి పైకి 6 ఫీట్ల ఎత్తు గోడలు లేపుతానని చెప్పని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే యూత్ తమ్ములకు యూత్ రూమ్ లేదు, ఆ యూత్ రూమ్ను కూడా కట్టిస్తా. మీరు ఏదైతే నాకు చెప్పినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నదో అన్నీ కూడా చేస్తానని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఆ చికెన్ సెంటర్ కాడ ఒక గుడి కట్టియాలి, బతుకమ్మ ఆడుకోవడం కోసం ఒక 2 గుంటల జాగు ఉంది, దాన్ని ఫ్లోరింగ్ చేయాలని చెప్పని కూడా సోదరుమణులు చెప్పిండ్రు. ఎల్బీ యూత్కు ఎల్బీ నగర్ ఇక్కడ ఉన్నటువంటిది ఒక కమాన్ కూడా కట్టిస్తానని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా వాగ్దానాలు చేసి రేపు వెళ్ళిపోయి మళ్ళీ రాడు ఇంతకుముందు వాళ్ళ లెక్క అని చెప్పి అంటే నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా. వచ్చిన వాళ్ళకంటే నేను ఎక్కువ 45 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి అనుభవంతో మీ అందరికీ దగ్గర ఉండి రాత్రి 12 కొట్టే రాత్రి పిలిచినా కూడా మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా బిడ్డలకు నాకు వచ్చినటువంటి సమస్య అని చెప్పని మీ అందరి దగ్గరికి వచ్చి మీ సమస్యను తీరుస్తానని చెప్పని తెలియజేస్తూ, నా కొడుకు హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. దరిదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మీకు ఎలాంటి బాధలున్నా ఆరోగ్యం బాగాలేకున్నా మీరు హాస్పిటల్ పోతే బయట పోతే 5,000 10,000 అవుతాయి. అది రూపాయి లేకుండా అన్ని టెస్టులు చేపించి మా కొడుకు చూపిస్తాడు. అలాగే ఏదున్నా ఏ బాధలున్నా నా బాధలాగా మీ ఎంబడి ఉండి మీ అందరికి సేవ చేస్తా. నాకు సేవ చేసే భాగ్యం కలిగియాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటానా.